మిత్రులందరికీ నమస్కారం. స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఓ ముఖ్య నాయకుడి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దేశం కోసం పోరాడాలనే కసి నీలో పుట్టకపోతే నీలో ఉన్నటువంటి రక్తం కాదు, అది నీరు మాత్రమే. దేశ సేవకు ఉపయోగపడని యవ్వనం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆనాడు యువతలో స్వతంత్ర పోరాట కాంక్షను రగిల్చినటువంటి స్వతంత్ర పోరాట యోధుడు ఆజాద్ చంద్రశేఖర్. ఇతను ఆంగ్లేయులకు వెన్నులో ఉనికి పుట్టించినటువంటి గొప్ప నాయకుడు. నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వాతంత్రం, నా స్థిర నివాసం జైలు అని ఆంగ్లేయుల న్యాయవాదుల ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి ధైర్యశాలి ఆజాద్ చంద్రశేఖర్. ఆజాద్ చంద్రశేఖర్ కు 15 కొరడాల దెబ్బలు శిక్ష పడితే దెబ్బకు భారత్ మాతాకి జై అని చెప్పినటువంటి గొప్ప పోరాట యోధుడు. అప్పటి నుండి అతని పేరు పక్కన ఆజాద్ అని స్థిరపడిపోయినది. ఆ మహానుభావుడు జూలై 23వ తేదీన పుట్టినటువంటి వ్యక్తి. అతని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలోని బాబ్రా గ్రామంలో 1906 జూలై 23వ తేదీన ఆజాద్ చంద్రశేఖర్ గారు జన్మించారు. ఆయనలోని అచంచల దేశభక్తి, ధైర్యం ఆ కాలంలో ఎంతో మందికి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనాలని ప్రేరణ ఇచ్చినటువంటి గొప్ప దేశభక్తుడు. ఆజాద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ కు దిశానిర్దేశం చేసినటువంటి గురువు. తల్లి కోరిక మేరకు సంస్కృతం చదవాలని వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో చేరారు. 1919లో జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి దుర్ఘటన ఆజాద్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనతో ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది. మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఆ రోజులో ఉవ్వెత్తున ఎగిసినది. ఆ సమయానికి ఆజాద్ చంద్రశేఖర్ గారి వయసు 15 ఏళ్లు. ఆయన ఉద్యమ కాలంలో చురుకుగా పాల్గొని అరెస్ట్ అయ్యారు. బ్రిటిష్ వారికి సజీవంగా చిక్కనని, ఒకవేళ చిక్కితే స్వతంత్ర పౌరుడు వలె మరణిస్తానని శబ్దం చేసినటువంటి గొప్ప దేశభక్తుడు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేసినప్పుడు ఆజాద్ చంద్రశేఖర్ ఎంతో నిరాశ చెందారు. తన మిత్రుడైన శివవర్మ, తన స్నేహితుడైన శివవర్మ ప్రోత్సాహంతో కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివి విప్లవ భావాల వైపు ఆకర్షితులైనారు. రామ్ ప్రసాద్ బిస్మాల్, సచింద్రనాథ్ సన్యాల్ తదితరులు స్థాపించినటువంటి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరారు. తర్వాత భగత్ సింగ్, శివవర్మ, మహావీర్ సింగ్ అందరితో కలిసి ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా స్థాపించారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా పునర్వ్యవస్థీకరించారు. దీనికి ఆజాద్ చంద్రశేఖర్ తమ కార్యకలాపాల నిధుల కోసం, ఆయుధాల కోసం కకోరి రైలు దోపిడీలో పాల్గొన్నారు. వైస్రాయ్ రైలు పేర్చివేసే ప్రయత్నం, లాలా లజపతి రాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి లాహోర్లోని సాండర్స్ పై కాల్పులు జరిపేటువంటి తదితర కార్యక్రమంలో లాహోర్లోని సాండర్స్ పై కాల్పులు తదితర సంఘటనలో కీలక వ్యక్తిగా వ్యవహరించినారు. ఏ విధంగానైనా సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు. అలహాబాద్ లో ఉన్న ఆల్ఫ్రెడ్ పార్క్ లో 1931 ఫిబ్రవరి 27వ తేదీన తన స్నేహితుడైన సుఖ్దేవ్ రాజ్ శుక్లా గారితో మరొక ఎత్తుగడ గురించి చర్చిస్తున్నప్పుడు ఈ సమాచారం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ సైన్యం ఆ పార్కు చుట్టుముట్టి పార్కులోకి ప్రవేశించి వాళ్ళపై కాల్పులు జరిపారు. ఆ సందర్భంలో ఆజాద్ తన స్నేహితుడి ప్రాణాలు కాపాడి పార్కు నుంచి అతనిని బయటికి పంపించాడు. అదే సందర్భంలో బ్రిటిష్ వారు ఆజాద్ చంద్రశేఖర్ ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను దొరకకుండా తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి తనకు తాను కాల్చుకొని దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప త్యాగశీలి ఆజాద్ చంద్రశేఖర్. ఆజాద్ చంద్రశేఖర్ చేసినటువంటి శబ్దం ప్రకారమే ఆజాద్ చంద్రశేఖర్ బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా స్వతంత్ర పౌరుడు వలె మరణించినటువంటి గొప్ప దేశభక్తుడు. నేటి యువత ఆజాద్ చంద్రశేఖర్ యొక్క స్ఫూర్తితోటి ఉండాలి.